వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. ఖాకీ యూనిఫామ్ వేస్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అదే గొంతుతో పార్లమెంట్లో గర్జించినప్పుడు దేశం మొత్తం అటెన్షన్ ఆ వైపే తిరిగింది. ఒకనాడు పోలీసుల నుంచి సెల్యూట్ తీసుకున్న ఆ లీడరు నేడు రోడ్లపై అదే పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఎందుకు అదుపులోకి వెళ్లాల్సి వస్తోంది? ఆ ఫైర్ బ్రాండ్ నాయకుడికి అసలు ఇప్పుడు ఏమైంది? అధికారంలో ఉన్నప్పుడు కింగ్లా బతికిన ఆయన అధికారం లేకపోతే ఏకంగా ఉనికి కోసమే ఎందుకు పోరాడాల్సి వస్తోంది? ఒకప్పుడు అనంతపురం రాజకీయాలను శాసించిన ఆ ప్రత్యేక నాయకుడి వెనుక అసలు కథేంటి? ఖద్దరు చొక్కా వేసుకున్న తర్వాత ఆయన జీవితంలో వచ్చిన ఆ ఊహించని మలుపులేమిటి? లెట్స్ వాచ్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గోరంట్ల మాధవ్ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏరికోరి తెచ్చుకున్న ఇమేజ్ అలాంటిది. మరి పోలీసు శాఖలో సేవలు అందిస్తున్న కాలంలోనే తనదైన శైలితో ఆయన స్థానికంగా విపరీతమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కాకి యూనిఫామ్ ధరించి ఎదురుచూపులు చూడకుండా దూకుడుగా మాట్లాడే ఆయన తీరు ఎంతో మందికి ఆకర్షించింది. ప్రత్యర్థులు ఎవ్వరినైనా సరే నేరుగా కౌంటర్లు ఇవ్వడం ఆయన నైజం కావడం వల్ల అనంతపురం గడ్డపై ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. పోలీసుగా ఉన్నప్పుడే సొంతంగా ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న ఆయన సరిగ్గా అదే సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు యూనిఫామ్లో ఉన్న ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఖద్దర్ చొక్కా తొడగడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్న ఆయనకు అనూహ్య రీతిలో కీలక అవకాశం దక్కింది. పార్టీలో చేరిన వెంటనే ఆయనను హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. ఆ ప్రాంతంలో కరుబ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సమీకరణాలు తనకు పూర్తిగా అనుకూలంగా ఉంటాయని పార్టీ పెద్దలు అంచనా వేశారు. ప్రచార పర్వం హోరెత్తడంతో పాటు గోరంట్ల మాధవ్ తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన ఎంపీగా ఘనవిజయం సాధించి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఒకప్పుడు నేరస్తులను అరెస్టు చేసి పోలీసుల నుంచి సెల్యూట్ తీసుకున్న అదే వ్యక్తి ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిగా ఎదిగారు. దేశ అత్యున్నత చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడం ఆయన రాజకీయ జీవితంలో ఒక అత్యంత కీలకమైంది. అయితే ఎంపీ అయిన తరువాత కూడా ఆయన పేరు నిత్యం మీడియాలోనూ స్థానిక రాజకీయాల్లోనూ వార్తల్లో నానుతూ వచ్చింది. ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఒక కొత్త చర్చ నడిచేది. అలాగే ప్రత్యర్థులను విమర్శించిన ప్రతిసారి ఏదో ఒక వివాదం తెరపైకి వచ్చేది. అభిమానులు మాత్రం మాధవ్ అంటేనే తెగింపు, ఎవరికీ భయపడకుండా ముఖం మీద మాట్లాడే ఫైర్ బ్రాండ్ అని గర్వంగా చెప్పుకునేవారు. కానీ రాజకీయ విమర్శలు మాత్రం ఆయన ప్రతి విషయాన్ని అవసరమైన వివాదాల వైపు మళ్లిస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. ఏది ఏమైనప్పటికీ ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటి నుంచి కూడా భిన్నమైన రెండు ధోరణులు స్పష్టంగా కనిపిస్తూనే వచ్చాయి. ఎంపీగా పదవిలో ఉన్న ఆ 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఒక అసభ్యకర వీడియో వ్యవహారం పెద్ద రాజకీయ తుఫానే సృష్టించింది. ఆ వివాదంపై ఆయన ఎంతగా వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఆ మచ్చ కొంతకాలం పాటు ఆయన రాజకీయ ప్రయాణాన్ని వెన్నంటి నడిచింది. అయినా అది అస్సలు లెక్క చేయకుండా పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఆయన తన హవాను పూర్తిగా నడిపించారు. అధికార బలం తోడు కావడంతో జిల్లాలో ఆయన మాటే శాసనంగా సాగింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న నానుడికి తగ్గట్లుగానే 2024 సార్వత్రిక ఎన్నికలు ఆయన రాజకీయ ప్రయాణాన్ని పూర్తిగా తలకిందులు చేశాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టికెట్లు కేటాయింపులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అందరి చూపు హిందూపురం పార్లమెంట్ స్థానం వైపే మళ్లగా ఈసారి గోరంట్ల మాధవ్కు టికెట్ దక్కదని తేలిపోయింది. ఒకప్పుడు తనను గెలిపించి అగ్రస్థానంలో కూర్చోబెట్టిన పార్టీయే తర్వాతి ఎన్నికల్లో ఆయన పేరును పరిశీలించకుండా పక్కన పెట్టేసింది.
జరిగింది. ఈ పరిణామం ఆయనకు రాజకీయంగా కోలుకోలేని ఒక పెద్ద షాక్లా తగిలింది. అయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా పార్టీని వీడకుండా వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అక్కడి నుంచి ఆయన అసలైన రాజకీయ పరీక్ష కాలం మొదలైందని విశ్లేషకులు భావించారు. ఎంపీ హోదా లేదు, చేతిలో ఎలాంటి అధికార బలమూ లేదు. పైగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా చేజారిపోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయంగా తన ఉనికిని ఎలా కాపాడుకోవాలి అన్నదే ఆయన ముందున్న అతిపెద్ద సవాల్గా మారింది. అందుకే అప్పుడప్పుడు జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ ప్రభుత్వ వివాదాలపై తన గళాన్ని గట్టిగా వినిపిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆయన మళ్లీ అనూహ్యంగా వార్తల్లోకి రావడానికి కారణం కేవలం రాజకీయ వేదికలపై ఆయన చూపిస్తున్న పూర్వపు దూకుడే. కూటమి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆ వివాదంలోకి గోరంట్ల మాధవ్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇరు వర్గాల నాయకులు పరస్పర సవాళ్లు విరుసురుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రయత్నించగా అక్కడికి చేరుకున్న మాధవ్తో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడంతో ఈ ఘటన ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక్కడే ప్రజల్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న కూడా తలెత్తింది. ఒకప్పుడు పోలీస్ శాఖను ఏలిన ఆయన ఇప్పుడు అదే పోలీసులతో వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి అసలెందుకొచ్చింది? ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి చేపట్టిన ధర్నాకు మద్దతు తెలపడానికి ఆయన అందరికంటే ముందు అక్కడే వాలిపోయారు. అక్కడ కూడా పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో పోలీసులు మళ్లీ ఆయనను అదుపులోకి తీసుకోవడం రిపీట్ అయింది. కాలం మారినా తీరును చూస్తుంటే ఉన్న ఊళ్ళో ఉప్పు లేదు, ఉన్న చట్టంలో చూపు లేదు అన్నట్లుగా ఆయన పరిస్థితి తయారైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలో తన ప్రస్తుత ప్రాధాన్యత ఏమిటో అర్థం కాక, లేక అధిష్టానం దృష్టిలో మళ్లీ పడాలన్న ఆతృతతోనే ఆయన ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్నారని పలువురు గుసగుసలాడుతున్నారు. ఒకప్పుడు పోలీస్ అధికారిగా శాంతి భద్రతలను కాపాడిన చేతులే నేడు రాజకీయ నాయకుడిగా అదే వ్యవస్థతో విధుల్లో పోరాడాల్సి రావడం కాక మరేంటి? అధికారంలో ఉన్నప్పుడు పదవి తెచ్చిపెట్టిన దర్పం వేరు, అధికారం కోల్పోయిన తర్వాత ఉనికి కోసం చేయాల్సిన కష్టం వేరు. గోరంట్ల మాధవ్ రాజకీయ ప్రయాణం కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు. అధికారం, హుందాతనం, కాలంతో పాటు మారుతున్న రాజకీయ సమీకరణాల నడుమ జరిగే ఒక సుదీర్ఘ అగ్ని పరీక్ష అంటున్నారు విశ్లేషకులు. ఈ పోరాటంలో ఆయన తన పూర్వ వైభవాన్ని మళ్లీ దక్కించుకుంటారా, లేక వివాదాల నీడలోనే మునిగిపోతారా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ రాజకీయ రంగస్థలంలో తెరవెనుక జరిగే ఈ నాటకంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంటుందన్నది వేచి చూడాల్సిందే.